మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. సెక్షన్ 3 ఎప్పుడొచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్లి కలిసి సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు. ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు. అప్పటి నుంచి జరిగిన పోరాటం, గడ్కరీ గారు వచ్చినా, షెకావత్ గారు వచ్చినా, మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్లి చివరి దాకా ఫైట్ చేసి సెక్షన్ 3ని మేము సాధించినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళా ఆ సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు కేవిట్ అయ్యారా? కనీసం ఏం చేస్తున్నారు? కేవిట్ అయ్యారా? మనం చేసిన పోరాటం మీద ట్రిబ్యునల్ ఏం చెప్పింది? మొన్న సెక్షన్ 3ని ముందు వింటాము అన్నారు. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది, నాకు అనిపిస్తలేదు. ఇంజనీర్లు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా గైడ్ చేస్తలేరు. సెక్షన్ 3 అనేది సెక్షన్ 89 కింద సెక్షన్ 3 యాడ్ అయింది, అంటే సబ్స్యూమ్డ్. ఒకసారి సబ్స్యూమ్ అయిపోయిన తర్వాత ఇక అసలు సెక్షన్ 89 ఉండదు. నా ఓన్లీ కృష్ణా జలాలను బల్క్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంచుడే సెక్షన్ 3. అది వచ్చిన తర్వాత ఇక సెక్షన్ 89 ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేను ఎక్కడ చూసినా ముందు మా ఓన్లీ సెక్షన్ 3ఏ వినాలే, కాదంటే రెండింటిని క్లబ్ చేసి వింటే సెక్షన్ 3 మొదలు నుండి తర్వాత సెక్షన్ 89 వినుండ్రి. అసలు సెక్షన్ 89 ఉండదు. ఇక వెన్ యూ గాట్ ద సెక్షన్ 3 ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్. సెక్షన్ 89 ఈజ్ సబ్స్యూమ్డ్. సో ఒకవైపు మళ్ళీ ఏమైంది? ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మీరు కేవిట్ వేసుకోరా? వెంటనే మీరు కేవిట్ వేయాల్సి ఉండే కదా. వెంటనే ఒక మంచి అడ్వకేట్లను పెట్టి మనం వాదించాల్సి ఉండే కదా. ఇది యాక్చువల్లీ 10 ఏళ్ళు మేము కష్టపడి సెక్షన్ 3ని సాధించినాం. మేము దాన్ని జాగ్రత్తగా వాదనలు వినిపించి సెక్షన్ 3ని మనం విజయవంతంగా మళ్ళీ మనం ద్వారా 2 రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్లను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో ఈ రకంగా మరి ఇటు గోదావరి జలాలను పెన్నా బేసిన్ కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానుకోండి. మేము ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తా ఉన్నాం. మీరేమో కనీసం పట్టించుకుంటలేరు. ఒకరు దావోసు, ఇంకొకరు కర్ణాటకలు, ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు. మీరు సరే, మీ యాత్రలు మీ ఇష్టం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. చిల్లర మళ్ళా చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి. లేదు మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మళ్ళీ ఏదో మాట్లాడి ఎవరినో పెట్టించి ఈ చిల్లర తిట్టుడు బూతులు, నాకు తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు. సమయం సందర్భం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం. ఆ నీళ్లు సాధించుకోవడం కోసం, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పగలుగుతా కానీ ఆ సబ్జెక్ట్ డైల్యూట్ అయిద్దేమో. మొన్న వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పిండు కాదే. రాహుల్ బొజ్జా గారు ఎంత స్పష్టంగా చెప్పిండే, మొన్న కుల్లం కుల్లా చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరానికి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నది
మేము 2015 నుంచి 50-50 ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ ఒక్క సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జనే చెప్పిండు కదా. ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయన్నే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడిచ్చిండో చెప్పమని చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంత ఒక్క 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలువ ఉండే. ఒక్క 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. పని చేయండి. ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఊకే విమర్శలు మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బైసా అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వని. నీ ఉత్తరం పోయిందా ఇప్పటిదాకా? కాపీ చూపి నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపియండి. రాసిండ్రా మీరు? పోయిన సంవత్సరం నవంబర్లో బంకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు. ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు 2 ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి ఒక ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకలేదా నీకు? యూఆర్ సో బిజీ విత్ దట్. అంత బిజీ ఉన్నారా మీరు? ఏది ఉత్తరం మీకు మీడియాకు రిలీజ్ చేయాలి కదా, చేసిండ్రా? ఎందుకు రాస్తలేరు మరి? అది ఎప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్ట? ఒదికు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తా ఉంటే, ఏడీబీతో టైఅప్ చేస్తా ఉంటే మీరేం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ. దావోస్ గివోస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవాళ నా ఇష్యూ డైల్యూట్ అవుతుందని మాట్లాడతలేను. ఇక నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతాడంతున్నది. దరఖాస్తుల గురించి చెప్పమంటే అది కూడా చెప్తా, కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇది అసలు సబ్జెక్ట్ పోద్దన్న భయం అవుతుంది. అందులో సింపుల్ ఒక మాట చెప్తానే, దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ హిల్స్ రోడ్ ఇవతల ఒక ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయనైనా పోవచ్చు, ఆయనింటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే, ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇద్దరు. ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీ హిల్స్ రోడ్ అవతల ఒక ఆయన, రోడ్ ఇవతల ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది, కానీ దాని సంగతి తర్వాత చెప్తా.